మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిజల్ట్ ఒక ఉత్కంఠ వాతావరణంలో కొనసాగుతుంది. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇటు గెలుపు ధీమాతోని కాంగ్రెస్ ఉంది, అటు బీఆర్ఎస్ ఉంది. హోరాహోరీగా ఓటింగ్ ప్రక్రియ జరిగిన విషయం మనం చూసాం. ప్రచారాల జోరు కూడా అదే స్థాయిలో కొనసాగుతుంది. నెక్ టు నెక్ పోటీ ఉన్నట్లుగా కూడా ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అసలు గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రజలు, బస్తీలలో ఉన్నటువంటి ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు ఏమనుకుంటారో ఒకసారి మనం వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నారాయణ గెలుస్తాడు. అంతేనా? పక్కా గెలుస్తాడు. కౌంటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుంది. 12 గంటలకు రండి, మళ్ళీ చెప్తాం. 12 గంటలకు రండి, మళ్ళీ చెప్తాం. ఏముంటది నెక్స్ట్? హంగామా ఇక్కడ మొత్తం పండగనే జరుగుతుంది జూబ్లీహిల్స్ లో. వేసిరా మీరు? ఓటు వేసిరా? మాకు ఓట్లేదు ఇక్కడ కొడంగల్. సరే, గెలుస్తుందని ఎట్లా చెప్తున్నావు మరి? కాన్ఫిడెంట్ ఫుల్ ఉంది. ఇక్కడికి అంతా అంటే మీ స్థాయి బండి కాబట్టి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఏం చర్చించుకున్నారు? నారాయణ గెలుస్తాడనే చర్చ ఉంటుంది. అంతేనా? 100% కాకినాడ గెలుపుతుంది. రిజల్ట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఈరోజు ఫస్ట్ రౌండ్ 11వ తారీఖు జరిగిన బై ఎలక్షన్లో 14వ తారీఖు రిజల్ట్స్ వస్తున్నాయి. ఫస్ట్ రౌండ్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఎలానే రౌండ్కి కాంగ్రెస్ ముందంజకి వెళ్తుంది. నాకు తెలిసి యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ ఒక 20,000 నుండి 30,000 మెజార్టీ కాంగ్రెస్ వస్తుందని నేను. అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి నవీన్ అన్న మంచి చేస్తారని ఇక్కడ అందరు నమ్మారు కాబట్టి కాంగ్రెస్కి అందరూ మద్దతు ఉన్నారని నేను నమ్ముతున్నాను. నవీన్ యాదవ్ అంటే ఇప్పుడు 3 సార్ల నుంచి కన్సెస్ చేస్తున్నాడు. ఇక్కడ లోకల్గా నవీన్ యాదవ్ అన్న లోకలు, ఇక్కడ ఉన్న పరిస్థితులు నవీన్ యాదవ్ అన్నకి అన్నీ తెలుసు. ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి మనం వస్తే నవీన్ అన్నకి ఇక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ తెలుసు కాబట్టి దాన్ని మనకు తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళి చేయగలరన్న నమ్మకంతో ప్రజలు ఉన్నారు కాబట్టి నవీన్ యాదవ్ అన్నకి మద్దతుగా ఉన్నారు. నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. ఎందుకు? పాత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్య కూడా పోటీ చేసింది కదా, కానీ మాకన్నీ మంచిగా చేసింది నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. ఎందుకు అంత కాన్ఫిడెంట్? అంటే అంత పక్క అంటే ఏదైనా మీకు ఏదైనా ఉన్నా కూడా సాయం చేస్తుంటారా? ఖచ్చితంగా వెళ్తే ఆడవాళ్ళని ఏదైనా బాధలో వెళ్ళినా కూడా ఖచ్చితంగా సాయం చేస్తారు. మరి ఇంకో కొన్ని గంటల్లోనే రిజల్ట్ వచ్చేస్తుంది. ఏమని నమ్మకం ఉంది? ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు గెలుస్తారని నమ్మకం ఉంది. అన్న, ఎట్లుంది రిజల్ట్? కొద్దిసేపట్లో రాబోతుంది. ఏమో ఇంక తెలియదన్న. నవీన్ అన్న వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. మా బస్తీకి ఆయన కొంచెం హెల్ప్ చేస్తారనమాట. అని ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తారన్నమాట. చిన్నప్పటి నుంచి అంతా కలిసిమెలిసి ఉన్నట్టుగా ఉంటాం బస్తీ వాసులం అందరము. చేస్తుంది. ఆయన ఉన్నప్పుడు చేశారో కరెక్ట్గా తెలియదు మనకి. ఈమె కొత్త ఆమె కాబట్టి చేస్తుందో చేయదని మాకు నమ్మకం తక్కువ. ఇప్పుడు ఇక నవీన్ అన్న వచ్చాడంటే మాకు కొంచెం హెల్ప్ చేస్తారని నమ్మకం. కౌంటింగ్ ఏముందన్న, నవీన్ అన్ననే లీడింగ్లో ఉన్నాడు. ఇప్పుడే చూసిన నేను. ఫస్ట్ రౌండ్లో 62 లీడింగ్లో ఎక్కువ ఉన్నాడు. సెకండ్ రౌండ్ కూడా తక్కువనే కానీ టగఫరే ఉంది. మళ్ళీ కూడా నవీన్ అన్ననే వస్తాడు. చేసిరు కానీ అన్న ఇక్కడ లోకల్ మనిషి. ఇంకోటి నవీన్ అన్న ప్రతి ఒక్కరు ఎవరని పిలిచినా కూడా టక్కని ఇప్పుడు ఏదైనా ఆపద ఉంది అంటే కూడా నవీన్ అన్న జల్దీ రెస్పాండ్ అవుతారు. వాళ్ళు దూరం ఉన్నారు కాబట్టి ఈ ఏరియా మొత్తం నవీన్ అన్నదే ఉంటుంది. కొన్ని గంటల్లోనే రిజల్ట్ అఫీషియల్ గా వస్తుంది. మీ నమ్మకం ఏంటిది మరి? నవీన్ అన్ననే వస్తాడు. అంతే కన్ఫర్మ్? కన్ఫర్మ్ 100%. ఆశలు కూడా లేవు, దేని మీద లేవు. కౌంటింగ్ జరుగుతుంది. రిజల్ట్ ఎట్లుండబోతుంది? రిజల్ట్ ఘన విజయం సాధిస్తాడు. ఈ రేపు జరగబోయే ఆయన 17వ తారీఖు జన్మదిన వేడుకలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చే గిఫ్ట్ ఆయనకు ఎమ్మెల్యే సీటు నవీన్ అన్నకు గిఫ్ట్ రూపకంగా ఇస్తున్నారు. ఎవరి రంగంలో దిగినా కూడా వాళ్ళు పనులు చేయలేదు. ఇంతవరకు ఈ గల్లీకి టీఆర్ఎస్ నాయకులు ఒక్కరు కూడా రాలేదు. నెల రోజులు అవుతుంది. అదే నవీన్ అన్న 10 సార్లు వచ్చిండు. ఆయన మనుషులను తిప్పిండు, అందరినీ ఉన్నాడు. ఆయన కలుపుకపోతాడు. ఆయన ఆ గుణం ఆయనకు ఉన్నది కాబట్టి ఆయన ఘన విజయం సాధిస్తుండు. నమ్మకం లేదు అంటే ఇప్పుడు ఒకసారి ఒక 5-6 సంవత్సరాల కింద మొత్తం వర్షాలు వచ్చినాయి. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. 2వ ఫ్లోర్లో ఉన్న ఇంటికి ఈ నీళ్ళు పోయి వాళ్ళ ముఖానికి కొడితే వాళ్ళకి 10,000 ఇచ్చిండు. ఈ ఎదురుగా కెమెరా అటు పెట్టానా,
ఆ ఎదురుగా గేట్లో ఉన్నది కదా కూరగాయల షాప్ ఉంది, వాళ్ళు మొత్తము తట్టలతోటి నీళ్ళు ఎత్తి పోసుకున్నారు, వాళ్ళకు రూపాయి ఇయ్యలే. ఈడ బండ్లు పెట్టుకున్న వాళ్ళకు 10,000 ఇచ్చిళ్ళు. ఎందుకు అంటే మరి ఆ గవర్నమెంట్ అట్లున్నది కాబట్టి వాళ్ళకు విలువ లేకుంటున్నది. నవీన్ అన్న వాళ్ళకు పిలిచి సాయం చేసిండు కాబట్టి ఇప్పుడు ఆయనను గద్దె మీద సీటు మీద కూర్చుండే పెడతాం అందరం కలిసి. గుడ్ మార్నింగ్. చెప్పండి, ఎట్లుందన్న కౌంటింగ్ స్టార్ట్ అయింది, అంత హడావిడి జరుగుతుంది, మరి ఎట్లా ఉండబోతుంది రిజల్ట్? ప్రెసెంట్ అయితే నవీన్ యాదవ్ కన్ఫర్మ్. అంత ధీమా ఎట్లా? అంత ధీమా అంటే ఆయన ఏమంటారు జనాలలో తిరిగే నాయకుడు, 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినాడు. అది ఒక సింపతి ఉన్నది. ఆయన అంటే లోకల్ క్యాండిడేట్, అది ఎవరికి ఏం ఆపద వచ్చినా మామూలుగా అందరికీ ఆదుకుంటాడు. అది బీఆర్ఎస్ మీద ఎందుకు కేటీఆర్ రంగంలోకి దిగిండు? మాగంటి గోపీనాథ్ భార్య పోటీ చేస్తుంది. మాగంటి గోపీనాథ్ అంటే 2 సార్లు గెలిచినా మనం అనుకున్నంత అభివృద్ధి పనులు చేయాలి. ఫస్ట్ 5 ఏళ్ళు బాగానే చేసినారు, సెకండ్ టైం ఓడిపోయేది ఏదో గెలిచినారు అంతే. ఇక థర్డ్ టైం ఏంటి అంటే ఇక ఏదని డిసైడ్ అయిపోయినారు పబ్లిక్ అంతే. ఇక్కడ కాంగ్రెస్ ని చూసి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపిస్తారా? నవీన్ యాదవ్ చూస్తారు? నవీన్ యాదవ్ అన్నని చూసే గెలిపిస్తున్నారు. అంత నమ్మకమా? ఆయనతోనే గెలుస్తున్నది, పార్టీతో సంబంధం లేదు. ఓకే, థ్యాంక్ యూ. రిజల్ట్ ఎట్లుండబోతుంది? 100% నవీన్ అన్న విన్ అయిపోతాడు అన్న. ఎట్లా అంత కాన్ఫిడెన్స్? బీఆర్ఎస్ కూడా పోటాపోటీగా ప్రచారం చేసింది, దూసుకెళ్ళింది, కేటీఆర్ రంగంలోకి దిగండు. అవన్నీ వేస్ట్ అన్న. ఇక్కడున్న సిచ్యువేషన్ అప్పుడు వేరే, ఇప్పుడు వేరే. ఇప్పుడైతే 100% నవీన్ యాదవ్ అంతా జూబ్లీహిల్స్ ప్రజల మద్దతు అవును ఉంటుంది. 100% చాలా మంచి పనులు చేసిన కాబట్టి పక్కా ఉంటుంది. మరి గతంలో 2 సార్లు ఇదే జూబ్లీహిల్స్ ప్రజలు ఓడించారు, అది పార్టీ. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఇప్పుడైతే కన్ఫర్మ్, ఇక అది కన్ఫర్మ్. జూబ్లీస్ లో నవీన్ గెలుస్తాడని నమ్మకం ఉంది. ఎందుకు అంత నమ్మకం? ఎందుకంటే ఓటు వేసిరా? వేసినాం. ఎటేసిరు మరి? ఆయనకే వేసిరా? ఎందుకు ఏమని చెప్పిండు? ఇంటికి వచ్చిండ, ప్రచారానికి వచ్చిండ? ఇటు రాలేదు కానీ మాకు బస్తీలో ఆయన్నే కదా నమ్మకం, ఆయన మీద. బస్తీకి ఏమైనా చేసిండా మరి? చేస్తాడని నమ్మకం, చేసిండుగా ఇదివరకు కూడా. మరి అటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ప్రచారం చేసిరుగా అమ్మ మాకు ఓటు వేయమని. అవును, వాళ్ళ మీద లేదా? చేసిరు కానీ వాళ్ళు ఎవరు రాలే మా ఇంటికి. రాలేదా? మరి ఎవరు గెలుస్తారు? ఇంకా 2-3 గంటలలో అయిపోతుంది. అవును, మాకు ఆయన మీదే నమ్మకం. ఆయన మీద నమ్మకం. మాట చెప్పండి. అది నవీన్ యాదవ్ అనుకుంటున్నాం. ఎందుకు అంత కాన్ఫిడెంట్? అంటే మీ బస్తీకి దగ్గరనా లేకపోతే? అంటే మాకు అప్పటి నుంచి ఆయన తెలిసిన ఆయన అట్లా అట్లా. మీరు చెప్పండి అదేమాట. అదే ఆయన మంచిగా చూసుకుంటాడు మాకు గల్లీలో. ఒకవేళ గెలిచినాక కూడా మాకు గల్లీలో మంచిగా చేస్తాడని అనుకుంటున్నాం మేము. చేస్తాడని అనుకుంటున్నాం. ఇంతకుముందు దేదీప్య గారు వాళ్ళు వచ్చారు కానీ ఇట్లా మాకు రోడ్డు సరిగా లేదంటే అసలు పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఈయన వచ్చారన్న కొంచెం మాకు గల్లీ మంచిగా చేస్తాడేమో అని అనుకుంటున్నాం అంతే. గెలుస్తాడని అనుకుంటున్నాం. స్వామి, ఈ ఏరియా అంటే మాకు నవీన్ యాదవ్ మా చిన్నప్పటి నుంచి మా చేతిలో పెరిగిన పిల్లవాడు. ఈ ఏరియాలో మాకు నవీన్ యాదవ్ వస్తాడు, రావాలనేది మేము అందరి కోరికను. బీఆర్ఎస్ వాళ్ళు కూడా బాగా ప్రచారం చేశారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు. నవీన్ యాదవ్ రావడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు పోటీ చేశాడు, ఈ 2-3 సార్లు పోటీ చేశాడు. ఈ దాంతో అసలు ఎలక్షన్ అంటే ఏంటి, మనం ఎందుకు నిలబడ్డాము మన అనేది అర్థం చేసుకున్నాడు, తెలుసుకుని కొంచెం సీనియారిటీ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా పేదల కోసం నిలబడాలని నిలబడ్డాడు. అదే కాక మా బస్సులో మా కళ్ళ ముందు పెరిగినాడు. మా ఇప్పుడు ఏదైనా ఉండవచ్చు, ఇంట్లో ఏమన్నా శుభం చేసుకుంటే అందరూ తోడ్పడతారు కదా, మా బస్తీ అదే పరిస్థితి. కేవలం రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. వస్తాడా మరి? గెలుస్తాడా? అసెంబ్లీకి పంపిస్తారా? కంపల్సరీ రావాలనే మేము కోరుకుంటున్నాము. కాంగ్రెస్ గెలిచింది. ఎందుకట్లా అంటే ఎట్లా? ఇక్కడ లోకల్ నవీన్ యాదవ్ అంటే ఎప్పటి నుంచో వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, చేస్తున్నారు, అందరికి హెల్ప్ చేస్తున్నారు కదా, సో మేబీ వాళ్ళే గెలుస్తారు అనుకుంటున్నాం. బీఆర్ఎస్ కూడా బాగా ప్రచారం చేసింది. బీఆర్ఎస్ ప్రచారం చేసింది కానీ ఇంకా బీఆర్ఎస్ పని అంతేనా? అమ్మ మీరు చెప్పండి, ఎట్లుండబోతుంది? ఆల్రెడీ రిజల్ట్ కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది, ఎట్లుండబోతుంది అనుకుంటారు? కాంగ్రెసే గెలుస్తుంది. ఎందుకు అంత ధీమా? అంటే ఒక ఛాన్స్ ఇద్దామని నవీనానికి అందరు అనుకుంటున్నారు. కాంగ్రెసే గెలుస్తుంది. గెలిస్తే అభివృద్ధి చేస్తాడని నమ్మకం ఉందా? చేస్తాడు ఖచ్చితంగా, బస్తీ ఆయన కాబట్టి చేస్తాడు, ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడు.
చూసాం కదా, ఇది ప్రజల అభిప్రాయం. యాదగిరి నగర్ బస్తీ వాసులు చెప్తున్న విషయం. ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తాడు. ఖచ్చితంగా మా బస్తీలో ఉన్నటువంటి ప్రజల కష్టాలు తీరుస్తాడు, ఇక్కడ అభివృద్ధి చేస్తాడన్న నమ్మకం కూడా తమకు ఉందంటూ వాళ్ళు చెప్తున్నారు. నవంబర్ 17వ తేదీ నవీన్ యాదవ్ పుట్టినరోజు. ఆయన పుట్టినరోజుకు ఎమ్మెల్యే సీటును జూబ్లీహిల్స్ ప్రజలు కానుకగా ఇవ్వబోతున్నారంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి బస్తీల ప్రజలు. మరికొద్ది సేపట్లో రిజల్ట్ రాబోతుంది. కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మరికొన్ని గంటల్లోనే పూర్తిగా ఒక స్పష్టత అనేది ఈ ఉప ఎన్నిక పైన వచ్చే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ సంతోష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, జూబ్లీహిల్స్ నుండి.